నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ నేను అంజలి. కోలీవుడ్ స్టార్ హీరో సూర్య తన కెరీర్ను ఇప్పుడు చాలా పగడ్బందీగా ప్లాన్ చేసుకుంటున్నాడు. కంగువా లాంటి భారీ ప్రయోగం తర్వాత పూర్తి స్థాయిలో ప్రేక్షకులు కనెక్ట్ అయ్యే కథల్నే ఎంపిక చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. అందులో భాగంగానే తెలుగు డైరెక్టర్ వెంకీ అట్లూరితో తన 46వ సినిమా చేస్తూ టాలీవుడ్కు దగ్గరవ్వాలని డిసైడ్ అయ్యాడు. మరోవైపు తనదైన స్టైల్లో కంటెంట్ ఓరియంటెడ్ సినిమాలు కూడా లైన్లో పెడుతున్నాడు. ఈ లిస్టులో ముఖ్యమైన సినిమా కరుప్పు. ఆర్జే బాలాజీ డైరెక్షన్లో వస్తున్న ఈ సినిమాపై కోలీవుడ్తో పాటు టాలీవుడ్లోనూ మంచి అంచనాలున్నాయి. ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ డేట్పై ఒక ఇంట్రెస్టింగ్ బజ్ బయటకు వచ్చింది. కరుప్పు టీంను ఈ సినిమాలో 2026 జనవరి 23న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తుందట. ఈ డేట్ వెనుక ఒక పర్ఫెక్ట్ స్ట్రాటజీ ఉందని సినీ వర్గాల్లో చర్చించుకుంటున్నారు. కరుప్పు సినిమాను జనవరిలో విడుదల చేయటానికి కారణం లేకపోలేదు. ఎందుకంటే వచ్చే సంక్రాంతికి బాక్సాఫీస్ వద్ద పెద్ద రణరంగమే జరగనుంది. ప్రభాస్ నటించిన ది రాజా సాబ్, మెగాస్టార్ చిరంజీవి నుంచి మనశంకర వరప్రసాద్ గారు, విజయ్ నటిస్తున్న జననాయకుడు, రవితేజ, RT-76, నవీన్ పొలిశెట్టి నటించిన అనగనగా ఒక రాజు అనే సినిమా, ఇలా పెద్ద లిస్టే ఉంది. ఇంత హెవీ కాంపిటీషన్ మధ్యలో రావటం కంటే కాస్త ఆగటం బెటర్ అని సూర్య టీం భావించినట్లుంది. అందుకే సంక్రాంతి గొడవకు వారం గ్యాప్ ఇచ్చి జనవరి 23న అంటే శుక్రవారం రోజున కరుప్పు సినిమాను లాక్ చేశారు. ఇది చాలా స్మార్ట్ మూవ్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఆ తర్వాత జనవరి 26 రిపబ్లిక్ డే సోమవారం వస్తుంది. అంటే సినిమాకు శుక్ర, శని, ఆదివారాలతో పాటు సోమవారం హాలిడే కూడా కలిసి వచ్చి ఏకంగా 4 రోజుల లాంగ్ ఓపెనింగ్ వీకెండ్ దొరుకుతుంది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకునే కరుప్పు చిత్ర బృందం ఈ డెసిషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. సంక్రాంతి పండుగ నేపథ్యంలో తెలుగులో పెద్ద పెద్ద సినిమాలు విడుదలవ్వడంతో 1 వీక్ గ్యాప్ తర్వాత తన చిత్రాన్ని విడుదల చేయాలని సూర్య డిసైడ్ అయ్యారు. ఫెస్టివల్ హాలిడే కూడా తన సినిమాకి అడ్వాంటేజ్ అవుతుందని భావిస్తున్నారు. అంటే ఎలాంటి పోటీ లేకుండా సోలోగా ఫెస్టివల్ కలెక్షన్లను కొల్లగొట్టే ప్లాన్ అన్నమాట. ఇకపోతే ఈ చిత్ర దర్శకుడు ఆర్జే బాలాజీ దర్శకత్వంలో మూకుత్తు అమ్మాను, వీట్ల విశేషం లాంటి సినిమాలు వచ్చాయి. సాధారణంగా అతని సినిమాల్లో కంటెంట్ బలంగా ఉండి మౌత్ టాక్తో క్రేజ్ అందుకుంటాయి. అలాంటి దర్శకుడు సినిమాకు ఈ 4 రోజులు లాంగ్ వీకెండ్ దొరకటం అనేది జాక్పాట్ లాంటిదని చెప్పొచ్చు. మొత్తానికి సూర్య ఒకవైపు పాన్ ఇండియా మార్కెట్ కోసం కష్టపడుతూనే మరోవైపు తన సినిమాలకు ఇలాంటి స్మార్ట్ రిలీజ్ డేట్స్ ప్లాన్ చేసుకుంటున్నాడు. ఈ రిపబ్లిక్ డే స్ట్రాటజీ కనుక వర్కౌట్ అయితే కరుప్పు సినిమాతో సూర్య మరో సాలిడ్ హిట్ను తన ఖాతాలో వేసుకోవటం ఖాయం.